పరిపాలన ఎలా ఉంది? ఈ 9 నెలల పరిపాలన ఎలా ఉంది? ప్రజారంజక పరిపాలన జరుగుతోందండి. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వాన్ని పెద్ద మనసుతోటి ఇప్పుడు ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఈవేళ ప్రశాంతంగా ఒక వ్యాపారస్తులు ప్రశాంతంగా ఉన్నాడు, ఉద్యోగస్తులు ప్రశాంతంగా ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ కాంట్రాక్ట్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అందుచేత ఈ ప్రభుత్వం ఇంకా అభివృద్ధి దిశగా ముందుకెళ్తారు తప్ప ఒక్కసారి ప్రతి వ్యక్తి కూడా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకసారి రెండేట్లని బేజారు చేసుకున్నట్లయితే మరి అద్భుతమైనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇతర రాష్ట్రాలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, అసలు ఏ అభివృద్ధి జరగట్లేదు, సంక్షేమ పథకాలు ఏమట్లేదు, నేను ఉంటే అన్ని బట్టలు వచ్చాను, డబ్బులు ఉన్నా కూడా వేయట్లేదని చెప్పి అంటున్నాడుగా. అదే కదా సార్ నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏదో జనాలు అందరూ చూశారు. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారికి 11 స్థానాలు ఎందుకు వచ్చినాయి ఇవాళ అధికారంలో ఉండగా. 5 ఏళ్ల మీదకే అంత వ్యతిరేకం ఎందుకు వచ్చింది? ఈ రాష్ట్రంలో ఒక్క రోడ్డు వేయగలిగాడు ఆయన, కనీసం ప్యాచ్ వర్క్ చేయగలిగాడా, కనీసం ఉద్యోగులకు ఇచ్చిన హామీని ఒకటైనా నెరవేర్చగలిగాడా, అలాగే కార్మికులకు ఇచ్చినటువంటి మాట ఒకటైనా నెరవేర్చగలిగాడా? కేవలం ఏంటంటే నేను అప్పుడప్పుడు బట్టలు నొక్కుతాను, మీరు ఏ పని చేయవసరలా అనే సందేశాన్ని మాత్రం ప్రజలకు పంపించారు. అంచేత ప్రజలు ఆవేశంతో చాలా ఆలోచనతో మరి ఆవేశపూరితమైనటువంటి ఓటు అంటే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్లో అధికారంలో రానివ్వకూడదు అనేటువంటి సంకల్పంతో మన 2024 ఎలక్షన్ జరిగిందని మనం ఒప్పుకోక తప్పదు. అంటే ఇక్కడ ఆయన అంటున్నాడు పథకాలు అసలు ఏమీ రావట్లేదు అంటే నిజంగానే పథకాలు ఇవ్వట్లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి. సంక్షేమం ఎక్కడ ఆగింది చెప్పండి? ఈవేళ పెన్షన్ ఆగిందా, లేకపోతే రేషన్ ఆగిపోయిందా, లేకపోతే రోడ్లు వేయలేదా, మరి మొన్న ఇచ్చినటువంటి గ్యాస్ సబ్సిడీ ఆగిందా? ఏది ఆగింది చెప్పండి? ఏంటంటే వాళ్ళకు గ్లోబల్ ప్రచారాన్ని ప్రజల్లోకి ఏమి చేయట్లేదు అని గ్లోబల్ ప్రచారం తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది వాళ్ళకే మైనస్ అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బూతులు అనేటువంటి శాసనసభ వేదికగా మాట్లాడడం ఆగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా బూతులు ఆగిపోయని చెప్పేసి వీళ్ళ జనాలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే గతంలో అసెంబ్లీ డిబేట్స్ కానీ అదేవిధంగా వేదికల మీద వాళ్ళు మాట్లాడే విధానాలు కానీ అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అవన్నీ వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరిది, అందరి భవిష్యత్తు కోసం ఆలోచించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇవాళ సమర్థవంతమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఏర్పడుతూ ఉంది. రాజధానిని కూల్చడం, ప్రజావేదిక కూల్చడం ఏ కదా ఆయన పెట్టుకున్న కార్యక్రమాలు. అంతకుమించి చేసింది ఏముందో చెప్పమనండి. అంటే మేము ఉండగా డబ్బులు చాలా ఉంచిపోయిన, బ్యాంకులో ఉంచిపోయినా బట్టలు నొక్కచ్చు ఎందుకు నొక్కట్లేదు అని చెప్పి అంటున్నాడు. డబ్బు ఈవేళ ఆయన చేసిన అప్పులు వడ్డీలు కడతా ఉన్నారు. ఈవేళ ఉద్యోగులు జీపీఎఫ్ నుంచి ఎంత అండి 880 కోట్ల రూపాయలు తీసేసుకున్నాడు ఆయన. ఎప్పుడైనా ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ గత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉద్యోగులు దాచుకున్న డబ్బు తీసుకున్న చరిత్ర ఎవరికైనా ఉందండి? ఆయనకే ఉంది. అంచేత డబ్బు అంతా ఏమైందంటారు? ఏం చేశారు అది చెప్పాలి. ఇప్పుడు ఉద్యోగస్తులు డబ్బు తీసేసి ఏం చేశారని లెక్కలుగా ఇప్పుడు జమా ఖర్చే లేదు కదా సార్. ఈవేళ పబ్లిక్ అకౌంట్స్ ఉంటుంది, ఆ అకౌంట్ ఏమైంది? ఇప్పుడు ఇంతకుముందు ఉద్యోగులకి హెడ్ ఆఫ్ అకౌంట్ ఒకటి ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా 1వ తారీఖున జీతం అంటే అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తులకు ఒకేసారి ఒకటో తారీఖున జీతం పోయేది. మరి ఆయన హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా కొంతమందికి ఏమో 10వ తారీఖున వచ్చేది, కొంతమందికి 20వ తారీఖున వచ్చేది, కొంతమందికి ఒక నెల ఆగిన తర్వాత మరుసటి నెల వచ్చేది. అంచేత పెన్షనర్ ఇప్పుడు కూడా పెన్షన్ తీసుకోలేదు సమయానికి, ఉద్యోగస్తుడు జీతం తీసుకోలేదు, కార్మికుడు ప్రశాంతంగా లేడు, కాంట్రాక్టర్స్కి బిల్లులు రాలేదు, మొత్తం అన్నీ పెండింగే కదా. అంచేత ఆయన కేవలం ఏంటంటే ఏ ఎసెట్లు తాకట్టు పెట్టాలి, ప్రభుత్వ ఆస్తులు ఎలాగ అమ్మాలి, లేకపోతే ఎలా తాకట్టు పెట్టాలి, ఏ అకౌంట్ డబ్బు ఎలా తీయాలి అవి తెలిసినటువంటి అటువంటి విషయాల్లో అతను చాణుక్యుడు. ఎందుకంటే తండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించినటువంటి ఘనుడు. అటువంటి పరిస్థితులు ఎవరూ చేయలేదు కదా. అటువంటి తెలివితేటలన్నీ అతనికే తెలుసు, అటువంటి టీం అంతా అతని దగ్గరే ఉంది. కాబట్టి ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. కానీ రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు లేవు, మహిళల మీద దాడులు ఎక్కువైపోతున్నాయి, మహిళలకు రక్షణ లేదని చెప్పి అంటున్నారు. కానీ నిజంగా నా పరిస్థితి సరే లేదంటారు కదా సార్. ఆయన జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి హింస ఇవాళ డాక్టర్ సుధాకర్ని ఎట్లా చంపేశారో రాష్ట్ర ప్రజలకు దేశం చూసింది. డాక్టర్ సుధాకర్ ఒక డాక్టర్ పిచ్చుడుగా చేసింది ఎవరు? ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చింది ఎవరు? లా అండ్ ఆర్డర్ ఉందా మరి అప్పుడు? అదేవిధంగా ఇప్పుడు మాది ఉభయ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి విధ్వంసం. ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం అతను చంపేసి అతను ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశాడు. అప్పుడు ల్యాండ్ ఆర్డర్ బాగుంది దాని మరి అయితే ఒక అతను మామిడికే కోసుకున్నాడని చెప్పేసి అతను చంపేశారు వాళ్ళ ప్రభుత్వంలోనే. మరి అది కూడా ల్యాండ్ ఆర్డర్ ఉన్నట్టేనా? ఒక అతను ఇసుక మీరు లూటీ చేస్తారని అడిగినందుకు
అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి శిరోమండనం చేసి అతని మీద కేసులు పెట్టి చెత్త కొట్టించారు. అది అప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఉన్నట్టంటారా? మరి ఆయన ప్యాలెస్ పక్కనే కదా రేపులు జరిగినాయి, మరణాలు జరిగినాయి. మరి అప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఉన్నట్టేనంటారా? మరి ఏంటంటే కేవలం ఏంటంటే ఈ సమాజంలో మేము ఉన్నాము, ఆంధ్రప్రదేశ్లో మా పార్టీ బతుకుందని చెప్పుకోవడం కోసం వాళ్ళు ఒక ఆరోపణలు సృష్టించి వాళ్ళు ఏదో ప్రజల కోసం పనిచేస్తున్నట్టు అని అనిపించుకుందని చెప్పేసి మాట్లాడతా అంతకు మించి ఇంకేం కాదు. అంటే మన ఏదైతే పవన్ కళ్యాణ్ సభలో చంద్రబాబు నాయుడుకి చెప్పినట్టుగానే ఆయన మాట్లాడాడు, ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నట్టు మాట్లాడుతుంటాను. ఎలా అదే సార్ మేము చెప్పేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సభ, ఆయన పార్టీ ఆవిర్భావ సభ సక్సెస్ అయ్యింది. ఆయన పార్టీ ఆ సభలో మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన స్క్రిప్ట్ చదువుతారండి ఎవరైనా? అంటే ఆయన మెంటాలిటీ అదే. ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉందో, పార్టీ బైలాస్ని మార్చేసి ఆయన బతుకున్నంత వరకు ఆయనే అధ్యక్షుడిగా ఏర్పాటు చేసుకున్నటువంటి చరిత్ర ఉంది. అంచేత ఏంటంటే ప్రజలను నమ్మలేడు, ఫ్యామిలీ మెంబర్స్ నమ్మలేడు, తల్లిని నమ్మలేడు, చెల్లిని నమ్మలేడు, ఎవరిని నమ్మలేడు. అభద్రతా భావంలో ఉన్నటువంటి వ్యక్తి. అంచేత అతనికి అలవాటు. ఎందుకంటే ఏమైపోతుందో, ఇది ఎవరు పట్టుకుపోతారో అనే అభద్రత భావంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ రకమైనటువంటి కార్యక్రమాలను చేయడానికి, ఈ రకమైనటువంటి వాళ్ళ ఏదైతే సోషల్ మీడియా బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్ ద్వారా మరి ఈ ప్రభుత్వాన్ని బ్యాట్ చేయాలని ఒక ఆలోచన సంకల్పంతో పనిచేస్తున్నాడు వ్యక్తులు. అంటే ఇక్కడ నిన్న మిథున్ రెడ్డి గారు కూడా నా మీద అన్యాయక్రమ కేసులు పెడుతున్నారు, నాకు లిక్కర్ స్కామ్ నాకు సంబంధం లేదని చెప్పి అంటున్నాడు కదా, ధన్యవాదాలు సార్. లిక్కర్ స్కాము, ఇసుక స్కాము, మట్టి స్కాము, మైనింగ్ స్కాము ఏది లేదనుకో సార్, వాళ్ళ ధైర్యం ఉండొచ్చు కదా. లేనిది సృష్టించడానికి ఎలా చేస్తారు సార్? అంటే పూర్తి ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మా మీద కక్ష సాధింపు చేస్తున్నారు. కక్ష సాధింపు పరిపాలన, విధ్వంస పరిపాలన జగన్మోహన్ రెడ్డికి సాధ్యము. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ప్రజా పరిపాలన. అంచేత న్యాయబద్ధంగా ఈవేళ ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది అరెస్ట్ అయ్యారు. వాళ్ళు ఏ తప్పు చేయలేదంటారా? అంటే తప్పు చేసినటువంటి వాళ్ళకి పనిష్మెంట్ తప్పదు. ఈ చట్టం నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు. వాళ్ళు చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత చట్టాన్ని అమలు చేయడానికి సొంత రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి చరిత్ర వాళ్ళది. ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లో ఉంది. అంచేత భారత రాజ్యాంగం అమలులో ఉంది తప్ప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లేదా రాజారెడ్డి గారి రాజ్యాంగం ఇక్కడ అమలు జరగట్లా. ఆయన హయాంలో అమలు చేశాడు, ఆ విధంగా చేస్తున్నారని ఆయన అనుకుంటున్నాడు అంతే. అదేవిధంగా అమరావతికి 54,000 కోట్లు అప్పు తీసుకొచ్చేసారు, 1,00,000 కోట్ల పైన అప్పు చేసింది ఈ గవర్నమెంట్. అయినా సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు, ఏ పథకాలు జరగట్లేదు, అన్ని వ్యవస్థలు నాశనం పట్టిస్తున్నారని చెప్పి అంటున్నారు సార్. అంతా బాగుందండి, వాడిని చెప్తున్నా కదా. వాళ్ళకు గ్లోబల్ ప్రచారాన్ని ఈ రాష్ట్రానికి ఏం చేయట్లేదు. ఇప్పుడు రాజధాని అవసరం లేదన్నాడా కాదా? ఆయన 3 రాజధానులు కడతానన్నాడు. అసలు ఉన్నాక ఒక ఇల్లు లేనిది 3 రాజధానులు కడతాన్నాడు. ప్రజావేదిక కూల్ చేశాడు. రాజధాని నిర్మాణం కోసం ఇవాళ 50 లక్షల కోట్లు అప్పులు చేయొచ్చా, లేదా 15,00,000 కోట్లు అప్పులు చేయొచ్చా కేంద్ర ప్రభుత్వంతో తీసుకుని ఇవాళ రాజధాని నిర్మాణం జరుగుతుందండి. ఇవాళ సంక్షేమ పథకాలు అన్నీ దశల వారీగా అమలు అవుతాయి. ఇప్పుడు ఇవాళ 1 సంవత్సరం కూడా అవ్వలేదు ప్రభుత్వం వచ్చి. మరి సూపర్ 6 అమలు అన్నారు. సూపర్ 6లో 3 పథకాలు అమలై ఉన్నాయి. కనవై అమలు చేయడానికి టైం ఉన్నది. అంతే తప్పగానే దశల వారీగా ప్రతి కార్యక్రమం అమలు అవుతుంది. అంచేత ఏంటంటే ఆయన ఉన్న నవరత్నాలు కూడా 1 నెలలో అమలు చేయలేదండి. అంచేత నవరత్నాలు పెట్టాడు. నవరత్నాలు ఎప్పుడు అమలు చేశాడండి? ఒకే రోజు లేదా 1 నెలలోనో 3 నెలలోనో అమలు చేయలేదు కదా. అంచేత ప్రభుత్వం ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు. కంపల్సరీగా సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు అవుతాయి. సంక్షేమం ఎక్కడ ఆగదు. సూపర్ 6 పథకాల్లో ఫ్రీ బస్ అనేది ఉంది. అవును, ఒక పక్క ఫ్రీ బస్సు ఇవ్వట్లేదు అని చెప్పి ప్రొపగండా చేస్తాం, ఇంకో పక్క ఆటోలలో బతుకుల మీద కొడుతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు సంక్షేమం అమలు చేయట్లేదని చెప్తున్నది వాళ్ళే. మరి అప్పుడు ఆ మేనిఫెస్టోలో పెట్టాం అమలు చేస్తాననేది, మేము అమలు చేస్తాం. మరి అమలు చేస్తుంటే మళ్ళీ ఒకళ్ళకి ఉపాధి పోతుందని ఎలా అడుగుతారు? ఎలాగ ఉపాధి పోతుందండి? బస్సు ఎక్కువ బస్సు ఎక్కుతారు, ఆటో ఎక్కువ ఆటో ఎక్కుతారు. అంతే తప్ప ఎవరిది ఇబ్బంది అవ్వదు. దానికి అటువంటి ఏమైనా ఉంటే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అంతే తప్ప. కానీ అమలు చేయట్లేదు అన్న వ్యక్తులు వాళ్ళే. అమలు అయితే ఈ ప్రాబ్లం అవుతుందని చెప్తున్నది వాళ్ళే. అంటే ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు అంటారు? ద్వంద్వ ప్రమాణాలు అంటే వాళ్ళ వైసీపీ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య. అంచేత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో, మేనిఫెస్టో ఏదైతే పెట్టిందో అది కంపల్సరీగా తూచా తప్పకుండా అమలు చేసే ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం అని చెప్పేసి నేను చెప్తాను మీద. అంటే ఇప్పుడు ఆటోలో ఫ్రీ బస్ ఇచ్చినంత మాత్రం ఆటోల వాళ్ళకి వేరే రకంగా సాయం చేస్తే తప్పే ఇది అంటారు. తప్పు చేయాలి. దానికి ఏమైనా ఉంటే ఇది విలువైన సమాచారం మీ దగ్గర ఏదైనా ఉంటే ఇవ్వండి ప్రభుత్వానికి. వాళ్ళు చెప్పానండి, కనీసం శాసనసభకు వచ్చి మాట్లాడి ఇగో మీరు ఇలా చేస్తే వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి ఇలా చేయండి అని వాళ్ళ సూచన సలహాలు ప్రభుత్వానికి ఇవ్వాలి కదా. అది ఏమి చెప్పరు. ఇప్పుడు మేము ఉన్నామండి ఆటోలకి. ఇవాళ లోకేష్ గారు పాదయాత్ర టైంలో హామీ ఇచ్చారు, మోటారు వెల్ఫేర్ బోర్డు పెడతామని చెప్పేసి, ఆటో వెల్ఫేర్ బోర్డు పెడతామని చెప్పేసి. ఇప్పుడు మా యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తాను,
ఈవేళ ఆటో మోటార్ ప్రతి కొనుగోలు మీద 1% సెస్ వసూలు చేసి ఆ బోర్డు ద్వారాగా వీళ్ళ సంక్షేమం చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అటువంటి బోర్డు ఏర్పాటు చేయడానికి ఈవేళ మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తెలుగునాడు ఆటో యూనియన్ ఐఎన్టీసీ అప్లికేషన్ యూనియన్ మరి ఈవేళ 245ని రిజిస్ట్రేషన్ చేయించాం. ఆ ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులకి పూర్తిగా సంక్షేమం కోసం ఈవేళ ఈ యూనియన్ ఇక్కడతోటి అంకురార్పణ స్టార్ట్ అవుతుంది. అంటే మీరు పెద్ద యూనియన్ అంటున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ అంటారు, లోటుపాట్లు ఇప్పుడు వరకు ఏమున్నాయి? గతంలో ఇప్పటికి ఏం వేరియేషన్ కనపడుతుంది సార్? గతంలో మీ యూనియన్ ద్వారా మీ ఆటోల వాళ్ళకి ఏ విధంగా సహాయం పడుతుంది అంటారు? మేము ఒక ఎజెండా తయారు చేశాము. గతంలో వీళ్ళు ఇచ్చిన జీవోలు 2 జీవోలు ఇచ్చారు. జీవో నెంబర్ 21 ఇచ్చారు. వీళ్ళకి ఇచ్చిన గ్రీన్ ట్యాక్స్ విషయంలో కానీ అన్నిటిని కూడా ఆ జీవోలు రద్దు చేయమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. వీళ్ళకి ఏదైతే ఆటో ఉందో దాని వాళ్ళ జీవనోపాధి ఏదైతే ఉందో వాళ్ళకి రావాల్సినటువంటి మెరుగేలు ఇప్పుడు ఆటో కొనుగోలు లేని పరిస్థితుల్లో ఆటోలు అద్దెలు తెచ్చుకుంటున్నారు. అలాగే అర్హులైనటువంటి అందరికీ ఆటోలకు మేము లోన్లు ఇమ్మని అడుగుతున్నాం. అందుకే సంక్షేమ బోర్డులు ఎట్టుకుంటే వాళ్ళ సంక్షేమం చూస్తుంది వెల్ఫేర్ బోర్డు. ఆ బోర్డులోనే ముందుకు తీసుకెళ్లే విధంగా మేము ఆలోచించాం. అదేవిధంగా కొత్తగా మహిళల కోసం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కదా ఎలక్ట్రికల్ ఆటోలు ప్రవేశపెడుతున్నారు. కొంతమంది మహిళలకు కూడా ఆటోలు ఉచిత ఆటోలు ఇస్తున్నారు కదా, దాన్ని ఎలా చూస్తున్నారు సార్? ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లోనూ కూడా ముందున్నారు. ఈవేళ మన ఇతర దేశాల్లో మహిళలు కూడా ట్రక్ డ్రైవర్లు ఉన్నారు. మనకి ఇంకా ఇప్పుడిప్పుడే ఆర్టీసీ డ్రైవర్లు గాను లేకపోతే ట్యాక్సీ డ్రైవర్లు గాను ఆటో డ్రైవర్లు కూడా వస్తున్నారు. వాళ్ళు చేసుకుంటానంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, అంతే. అందరూ బతకాలి. అంచేత ఈవేళ మహిళ కూడా సమానంగా అన్ని విషయాలను ముందు వరుసలో ఉండాలి. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అంటే ఇక్కడ మహిళలు ప్రత్యేకంగా వాళ్ళకి సబ్సిడీ మీద కానీ ఇంకో రకంగా కానీ ఆటోలు ఎలక్ట్రికల్ ఆటోలు ఇవ్వడం వల్ల ఎంత మాత్రం ఉపయోగం ఉంటుంది? ఎలక్ట్రికల్ అంటే పవర్ కన్జంప్షన్ పొల్యూషన్ ఉండదు కదండి. కంపల్సరీగా పవర్ ఛార్జ్ యూనిట్ పెట్టుకుంటారు. కంపల్సరీగా ఎలక్ట్రికల్ ఆటో రావడంలో పొల్యూషన్ ప్రాబ్లం తగ్గుతుంది. ఇప్పుడు సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుందండి అమరావతి. రేపు పొద్దున పూర్తి అయినప్పటికీ ఇది ఒక మహానగరంగా తయారవుతుంది. ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ చేయవలసిన బాధ్యత మన మీదే ఉంది. దాన్ని ముందుగానే అవగాహన చేయవలసిన బాధ్యత కూడా మనదే ఉంది. ఇదే ప్రజల్లో అవగాహన పెంచాలి. కంపల్సరీగా ఎలక్ట్రికల్ ఉత్పత్తుల్ని మనం సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా గతంలో కల్తీ మధ్య వ్యవహారంలో ఏదైతే ఉందో దాంట్లో అక్రమ అరెస్టులు చేస్తున్నారు మమ్మల్ని అని చెప్పి అంటున్నారు మిథున్ రెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి గారు కానీ. నిజంగానే ఆ విధంగా జరుగుతున్న కక్ష సాధింపులు అవి ఎలాగవుతాయి సార్? 2019 నుంచి 2024 దాకా మీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మద్యాన్ని ఏ విధంగా అమ్మారు? మీరు అక్కడ తప్పు చేయలేదు కదా, మీరు భయపడకండి. మద్యాన్ని అనేటువంటిది మీరు సొంత బ్రాండ్లు ఎక్కడికక్కడ తయారు చేసి కుటీర పరిశ్రమలుగా మద్యాన్ని తయారు చేసి అమ్మారు రాష్ట్ర ప్రజలకి. వాళ్ళ కనీసం ఒక ఆటో డ్రైవరు ఒక క్వార్టర్ బాటిల్ కొనుక్కోవాలంటే 150 నుంచి 300 దాకా కొనుక్కునేవారు. మరి అప్పుడు చీప్ లిక్కర్, ఆరోగ్యాలు పాడైపోయి కిడ్నీలు పాడైపోయి ఎంతమంది డయాలసిస్ యూనిట్లో ఉన్నారంటే మీరు ఒకసారి మీ ద్వారా మేము చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రజానికి గత 2014 నుంచి 2019 దాకా డయాలసిస్ యూనిట్లో వచ్చిన పేషెంట్లందరికీ కంప్లైంట్ ఎలాగొచ్చింది ఈ ప్రాబ్లం అనేది మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. మేము కుటుంబ పరిశ్రమగా చేశారంటారు. అది సొంతంగా మద్యం సొంత ఫార్ములాతో తయారు చేశారని చెప్పి అంటున్నారు. నిజంగానే జరిగిందంటారు? సొంత ఫార్ములాతో తయారు చేశారండి. తయారు చేసి అమ్మారు. మేము కూడా దాని గురించి పూర్తిగా తెలుసుకున్నాం. ఎందుకంటే మరి ఇప్పుడు హ్యాపీగా ఇక్కడ లేవు. కర్ణాటక నుంచో లేదా ఇతర రాష్ట్రాల నుంచో మనం దిగుమతి చేసుకుని ఇస్తున్నాం. ఇవాళ మీరు ఆప్కాబీ గోడౌన్స్కి వెళ్ళండి. గత ప్రభుత్వంలో వీళ్ళు మద్యం మీద ఎలాగ అప్పులు చేసి తెచ్చారు, దాన్ని ఒక ఆదాయ వనరులుగా తీసుకొచ్చారు. ఇవాళ ప్రైవేట్కి ఇచ్చేశారు. ప్రభుత్వం ఏం మెయింటైన్ చేయలేదు. లాస్ట్ టైము ప్రభుత్వం మద్యం అమ్మింది, ఇప్పుడు అమ్మట్లేదు. దాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. మద్యం కూడా అమ్మట్లేదు, దారాదత్తం చేశారు, దోచుకుంటున్నారు. ఎలాగవుతుందండి అది? ఇప్పుడు మీకు ప్రైవేట్కి అప్పచెప్పేశారు తప్ప ప్రభుత్వం వ్యాపారం చేయలేదే. నువ్వు ప్రభుత్వం దగ్గరగా వాళ్ళందరినీ సూపర్వైజర్లు పెట్టి సేల్స్ మెన్స్ పెట్టి మీరు అమ్మించావు. రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు షాపులను తెరిచావు. మళ్ళీ ఉద్యోగాలు సృష్టించాలని అన్నావు. వాటినే మళ్ళీ కొంతమంది ఉద్యోగస్తుల్ని చేపలను అమ్మన్నారు, మటన్ గుడ్లు పెట్టమన్నారు. ఇదా మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది? అంటే అదేంటంటే చేసేవారిని చేయనివారు, మీకు చేయడం రాదు. వెళ్ళాలి కోర్టుకి. ఎందుకంటే కోడికత్తి విషయంలో కోర్టుకి వెళ్ళలేదు 5 ఏళ్ళు. ఆయన మీద ఉన్నటువంటి ఆర్థిక నేరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కోర్టులకు వెళ్ళలేదు. కేవలం ఏంటంటే ఎప్పటికప్పుడు ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చాడు. కోర్టుకి అప్పీల్ చేసుకుంటూ వచ్చారు. కంపల్సరీ కోర్టుకి వెళ్ళాలి. అంచేత కోర్టులకు వెళ్ళవలసిందే, వాయిదాలకు వెళ్ళవలసిందే, శిక్షలు అనుభవించవలసిందే. అంచేత దాన్ని తప్పించుకోలేరండి వాళ్ళు.
చేసిన వారికి పనిష్మెంట్ తప్పదు కదా సార్, మరి అనిపించాలి కదా. ఆయన ద్వారాగా జైలుకి వెళ్ళినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతమంది, ఇప్పటికీ ఐపీఎస్ ఆఫీసర్లు ఆయన ఇన్స్ట్రక్షన్లో పోలేని వాళ్ళు ఇవాళ బలైపోయి బయటకు వస్తున్నారు. అంచేత అవన్నీ అనిపించక తప్పదు ఎవరండి.